గజేంద్రుడి కష్టము, భోలా యొక్క తోడు. మాయా పిండి మార్చింది పరిస్థితులను. స్వార్థపరుడైన లాలా ఏదైతే ఆటాడాడో దానికి తన వాటాగా మట్టి మిగిలింది. స్వచ్ఛమైన ఉద్దేశంతో మనసు గెలుచుకుంటే భగవంతుడు కూడా వారినే ఆశీర్వదిస్తాడు. మండే ఎండలో ఊర్లో రోజు ప్రారంభమవుతుంది. గాలి తేలికగా వేడిగా ఉంది. అన్ని వైపులా ఎండిపోయినట్టనిపిస్తుంది. గజేంద్ర తన పెంపుడు ఒంటె భోలాతో పాటు వేడి నేల మీద నడుచుకుంటూ వస్తాడు. భోలా తన వీపు మీద బండిని లాగుతుంటుంది. దానిమీద స్వచ్ఛమైన పిండితో చేసిన కచోరీలు బోర్డు పెట్టి ఉంటుంది. కాని ఏ కస్టమరు రావడం లేదు. కాసేపటి తరువాత గజేంద్ర ఒక పెద్ద చెట్టు కింద ఆగుతాడు. అతను కండువాతో తన మొహం తుడుచుకుంటాడు. భోలాని ఎంతో ప్రేమగా తడతాడు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఊరంతా దాహంతో ఉంది. నా కచోరీ దుకాణాలు కూడా మూతపడిపోతున్నాయి. ఇవాళేం సంపాదించకపోతే పాపం బోలు ఆకలితో పడుకోవాలి. నేను కూడా పిండి కొనడానికి కూడా డబ్బులు మిగల్లేదు. గజేంద్ర దిగులుగా ఉంటాడు. చాలా బాధగా కనిపిస్తాడు. రోడ్డు మీద మరొక వైపు లాలారాం తనని చూస్తూ ఉంటాడు. తనకి ఒక పెద్ద మిఠాయిల దుకాణం ఉంది. అక్కడ బోలెడన్ని తినుబండారాలు ఉంటాయి. అతను ఫ్యాన్ కింద ప్రశాంతంగా కూర్చొనుంటాడు. గజేంద్ర పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత లేస్తాడు. తన దుకాణం తలుపుల వరకు వచ్చి గజేంద్రని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇదిగో గజేంద్ర, ఎందుకా నోరు లేని జీవాన్ని ఎండలో చంపుతున్నావు? కచోరీలు చేయడానికి వస్తువులు లేనప్పుడు ఈ నాటకం ఎందుకు? నా దుకాణాన్ని చూడు, ఇక్కడ తాజా నేతి వాసన వస్తుంది. నువ్వెక్కడికైనా వెళ్ళి కూలి పని చేసుకో. కచోరీలు అమ్మడం నీకు సాధ్యం కాదు. లాలా దుకాణంలో కూర్చున్న మరొక కస్టమర్ షేర్ సింగ్ కూడా అది చూసి నవ్వుతాడు. సరిగ్గా చెప్పారు లాలా గారు. గజేంద్ర, ఇప్పుడు ఈ ఊళ్ళో పిండి కచోరీలు ఎవ్వరూ కొనడం లేదు. అందరూ పేదవాళ్ళైపోయారు. నీ కచోరీలో ఇప్పుడు ఆ రుచి కూడా లేదు. ఓటమిని అంగీకరించు. రుచి నిజాయితీని బట్టి ఉంటుంది. ఇవాళ నా టైం బాలేదు, కానీ రేపంతా సర్దుకుంటుంది. నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది. కష్టంతో కడుపు నిండదు, డబ్బులతో నిండుతుంది. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. గజేంద్ర అదంతా చూసి మరింత దిగులు చెందుతాడు. అతను తన ఒంటె భోలాతో పాటు అక్కడ్నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. కాసేపట్లోనే ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అదే రోజు సాయంత్రం గజేంద్ర ఊరి బయట ఒక పాత మందిరానికి చేరుకుంటాడు. కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అతను మందిరం వెనక్కి వెళ్తాడు. అతను భోలాని ఒక పాత చెట్టు కింద ఉన్న షెడ్లో కట్టేస్తాడు. స్వయంగా మందిరం గోడకు వీపును ఆనించి కూర్చుంటాడు. అతను నిద్రపోబోతాడు. అప్పుడే తన దృష్టి కొన్ని రాళ్ల కింద ఉన్న ఒక పాత చెక్క డబ్బా మీద పడుతుంది. అతను లేచి అక్కడికి వెళ్తాడు. డబ్బా బయటికి తీస్తాడు. దానిని శ్రద్ధగా చూస్తాడు. ఇదేంటి? ఇక్కడ ఎవరూ లేని ఈ చోట ఈ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఎవరైనా కోల్పోయిన వస్తువులున్నాయా? నేను దీన్ని తెరిచి చూస్తాను. గజేంద్ర నెమ్మదిగా డబ్బాని తెరుస్తాడు. లోపల తనకి ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. ఒక తెల్లని పిండి కనిపిస్తుంది. పిండి పూర్తిగా మామూలుగా కనిపిస్తుంది. కాని అందులో ఒక చిన్న మెరుపుంది. దాంట్లోంచి తీయని సువాసన వస్తుంటుంది. ఎప్పుడైతే ఆ పిండిని తీసే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తన ఎదురుగా ఒక దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ నిజాయితీ కారణంగానే నేనిక్కడికొచ్చాను. ఈ డబ్బాలో ఏదైతే పిండి ఉందో అది ఎప్పటికీ ఖాళీ అవ్వదు. నువ్వు దీన్ని కచోరీలో కలుపు. ఎవరైతే వాటిని తింటారో వాళ్ళ మనసు శాంతంగా మారుతుంది. వాళ్ళ అనారోగ్యాలు దూరమవుతాయి. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు స్వార్థానికి గురవుతావో ఈ మాయ అంతమవుతుంది. మహారాజా, నేను ఏమి చెప్పను? మీరు నన్ను కాపాడారు. నేను మాటిస్తున్నాను, నేను ఎప్పుడు స్వార్థానికి గురవ్వను. అందరికీ ప్రేమతో తినిపిస్తాను. తథాస్తు భక్త. ఎప్పుడూ నీ నిజాయితీని, కర్మను స్వచ్ఛంగా పెట్టుకో. ఇదే నిజం యొక్క పాఠం. దేవుడు తనని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో మాయమైపోతాడు. గజేంద్ర పిండిని తనతో పాటు తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరతాడు. మరుసటి రోజు గజేంద్ర తన బండిని తీసుకొని మళ్లీ బజారుకి వెళ్తాడు. తన మొహంలో ఈసారి ఒక విచిత్రమైన చిరునవ్వుంది. తను భోలాని ఒకవైపు నిలబెడతాడు. తన వంటలను తయారు చేయటం మొదలు పెడతాడు.
తను ఆ డబ్బాలో నుంచి పిండిని తీస్తాడు. ఎప్పుడైతే పిండిని తీస్తాడో అప్పుడు అందులో మళ్లీ పిండి నిండుతుంది. అది చూసి గజేంద్ర ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత పిండిని తయారు చేస్తాడు. కాసేపట్లోనే కచోరీలను వేయిస్తాడు. అన్ని వైపులా సువాసన విస్తరిస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరూ తన బండి దగ్గరికి వస్తారు. అరే, ఇదేం సువాసన! ఎలా అనిపిస్తోందంటే స్వర్గం తలుపులు తెరుచుకున్నట్టు. బాబు గజేంద్ర, ఇవాళ ఏం చేస్తున్నావు? నా ఆకలి ఉన్నట్టుండి రెట్టింపయ్యింది. పిన్ని, ఇవాళ ప్రత్యేకమైన పిండితో కచోరీలు చేశాను. రండి, వేడివేడిగా తిని చూడండి. అప్పుడే షేర్ సింగ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ముందు రోజు గజేంద్రను అతనే ఎగతాళి చేశాడు. అతను సువాసనను పీలుస్తూ బండి దగ్గరకు వస్తాడు. గజేంద్ర అందరికీ తాజా పిండి కచోరీలను ఇస్తాడు. షేర్ సింగ్ కూడా దాన్ని తింటాడు. అతని మొహం వెంటనే సంతోషంతో నిండిపోతుంది. గజేంద్ర, ఏం తినిపిస్తున్నావు నువ్వసలు? నా వేళ అలసట పోయింది. నా తలనొప్పి మాయమైపోయింది. ఇది కచోరీ కాదు, ఇది అమృతం. ఇదిగో, దీనికి 5 నాణాలు తీసుకో. లేదు షేర్ సింగ్ గారు, దీని ధర కేవలం 1 నాణమే. నాకు ఎక్కువ అవసరం లేదు. నిజంగా బాబు, నా మోకాళ్ల నొప్పి నయమైపోయింది. నువ్వు మంత్రగాడివైపోయావు. అందరూ కూడా తిని సంతోషిస్తారు. నెమ్మది నెమ్మదిగా మరికొంతమంది గజేంద్ర బండి దగ్గరికి వస్తారు. తను తయారు చేసిన పిండి కచోరీలను ఆనందంగా తింటారు. తర్వాత గజేంద్ర ప్రత్యేకమైన పిండి కచోరీలు మొత్తం బజారులోనే గుర్తింపును పొందుతాయి. ఎవరైతే బజారుకు వస్తారో వాళ్ళు గజేంద్ర పిండి కచోరీలను తప్పకుండా తింటారు. భోలాకి కూడా చాలా ప్రేమ లభిస్తుంది. అందరూ తనకి ప్రత్యేకమైన గడ్డిని, క్యారెట్లను తినిపిస్తారు. తను సంతోషంగా నిలబడతాడు. గజేంద్ర ఇంకా భోలా ఇద్దరిలో ఇప్పుడు కొత్త శక్తి వచ్చింది. గజేంద్ర మళ్ళీ డబ్బాలో నుంచి పిండి తీస్తాడు. ప్రతిసారి మళ్ళీ అది నిండిపోతుంది. ఇద్దరూ చక్కగా నివసిస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి పిండి కచోరీలను అమ్ముతారు. లాలా రామ్ తన దుకాణం నుంచి గజేంద్రకు పెరుగుతున్న వ్యాపారాన్ని చూస్తూ ఉంటాడు. అతని సాఫల్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అలాగే మనసులో కుళ్ళు కూడా మొదలవుతుంది. అతను శ్రద్ధగా చూస్తాడు గజేంద్ర ఏ డబ్బాలో నుంచి పిండిని తీస్తున్నాడు అని. నిన్నటి వరకు తన దగ్గర ఉప్పుకి డబ్బులు కూడా లేవు, కానీ ఇవాళ ఊరంతా తన వెనక పిచ్చెక్కినట్టు తిరుగుతుంది. ఖచ్చితంగా ఏదో చేతబడి చేశాడు. నేను ఆ డబ్బాని చూడాల్సిందే. అసలు అందులో ఏముంది ఎప్పటికీ ఖాళీ అవడం లేదు. లాలా రామ్ తల ఊపుతాడు. ఏదో తన మనస్సులో గజేంద్ర పనిని చెడగొట్టడానికి ఆలోచన వచ్చినట్టు. అదే రోజు రాత్రి దట్టమైన చీకటి కమ్ముకొని ఉంటుంది. ఆకాశంలో చందమామ లేదు. గజేంద్ర తన ఇంటి వాకిట్లో ఉన్న మంచం మీద పడుకునుంటాడు. భోలా కూడా గాఢ నిద్రలో ఉంటుంది. ఇంటి గేటు దగ్గర ఇనప జాలితో తలుపు ఉంటుంది. అక్కడే బండి నిలబెట్టి ఉంటుంది. మాయా డబ్బా కూడా ఆ బండిలోనే ఉంటుంది. ఇక్కడ ఉంది ఆ మాయా డబ్బా. ఇప్పుడు చూస్తాను గజేంద్ర ఆ కచోరీలను రేపు ఎలా తయారు చేస్తాడో. నేను దీనితో పిండి కచోరీలు చేసి ఊరిలో అందరికంటే పెద్ద వ్యాపారినైపోతాను. గజేంద్రకి చక్కగా బుద్ధి చెప్తాను. లాలారాం దొంగచాటుగా అక్కడికి వస్తాడు. ఇనప జాలి మధ్యలో నుంచి బండిలో ఉన్న మాయా డబ్బాను తీసేస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం లాలారాం తన దుకాణం దగ్గరికి త్వరగా చేరుకుంటాడు. అతను డబ్బాని తెరుస్తాడు. అందులో ఉన్న తెల్ల పిండిని చూస్తాడు. పిండి చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కాని అందులో నుంచి కుళ్ళిన గుడ్ల వాసన వస్తుంటుంది. తన మొహం పూర్తిగా మాడిపోతుంది. అయినా సరే అతను ఆలోచిస్తాడు, ఈ మాయా పిండి అతన్ని యవ్వనస్తుడిగా బలశాలిగా మారుస్తుందని. అందుకని చెంచాతో కాస్త తింటాడు. ఏమీ జరగలేదు. అతను మళ్ళీ మరొక చెంచాతో తినడానికి డబ్బాను తీస్తాడు. అప్పుడే తన చెయ్యి కాలిపోతుంది. డబ్బా నిప్పురవ్వలాగా కాలిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే డబ్బా కింద పడిపోతుందో అప్పుడు చూస్తాడు లోపల పిండి మట్టిగా మారిపోతుంది. ఏంటిలా జరిగింది? ఈ పిండి మట్టిలాగా ఎలా మారిపోయింది? పైగా ఇది ఎందుకంత వేడిగా ఉంది? గజేంద్ర ఖచ్చితంగా ఏదో మంత్రం వేసుంటాడు. ఇది నాకు సొంతం కాకపోతే దీన్ని ఎవ్వరికి దక్కనివ్వను. తనకసలు అర్థం కాలేదు ఇదంతా ఏం జరుగుతోందని. అదే మధ్యాహ్నం లాలారాం ఊరి మధ్యలో సర్పంచ్ ఎదురుగా గొడవను మొదలు పెడతాడు.
అతని చేతి మీద తెల్లని పట్టీ కట్టి ఉంటుంది. అతను అందరి ముందు ఏడుస్తూ తన మాటను చెప్తూ ఉంటాడు. ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరతారు. కాసేపట్లోనే గజేంద్ర కూడా అక్కడికి వచ్చేస్తాడు. చూడండి సర్పంచ్ గారు, ఈ గజేంద్ర మనందర్నీ మోసం చేశాడు. ఈ డబ్బా మాయా డబ్బా. దీని గురించి నిజం తెలుసుకోవాలని నిన్న రాత్రి దీన్ని తీశాను. చూడండి, ఇందులో నల్ల మట్టి ఉంది. ఇది కంపు కొడుతోంది. ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సర్పంచ్ గారు, నేను ఎప్పుడూ ఎవరికీ చెడు చేయాలనుకోలేదు. ఇది సాధువు గారి ప్రసాదం. లాలా గారు దీన్ని దొంగిలించారు. దొంగిలించడం పాపం. అందుకే అది మట్టిగా మారింది. సర్పంచ్ ఒక తెలివైన వ్యక్తి. అతను ఆలోచిస్తాడు, అది నిజంగానే ఒక మాయా డబ్బా అయితే అది ఒక నిజాయితీ గల మనిషి చేతుల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ డబ్బా మాయా డబ్బా అయితే ఇది ఒక మంచి మనిషి చేతిలో దాని అసలు రూపాన్ని చూపిస్తుంది. గజేంద్ర, నువ్వు ఈ డబ్బాని తీసుకో. నిజమేంటో అందరి ముందు బయటపడుతోంది. లాలారాం మనసులో నవ్వుకుంటాడు. అతనికి అనిపిస్తుంది గజేంద్రకు కూడా గాయమవుతుందని. ఎప్పుడైతే గజేంద్ర డబ్బాని తీస్తాడో నల్ల మట్టి మళ్లీ తెల్లని సువాసన గల పిండిగా మారిపోతుంది. సర్పంచ్ గారు పిండిని కొంచెం తింటారు. వారి మొహంలో వెంటనే సంతోషం కనిపిస్తుంది. భలే, ఇంత తియ్యని రుచికరమైన పిండిని నేనెప్పుడూ తినలేదు. ఇది చాలా ఆరోగ్యకరంగా అనిపిస్తోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరికీ వెంటనే అర్థమవుతుంది అసలైన దోషి లాలారామని. లాలారాం, నువ్వు దొంగతనం చేయడమే కాదు, ఒక నిజాయితీ గల మనిషి మీద నిందలు వేశావు. మాయ డబ్బాలో కాదు, గజేంద్ర నిజాయితీలో ఉంది. నీ స్వార్థపు కళ్లకు మట్టి కనిపించింది. ఎందుకంటే నీ మనసు మైలుపడింది. ఇతన్ని ఊరి నుంచి తరివేయండి. ఇతను ఒక దొంగ. లేదు సర్పంచ్ గారు, అతన్ని క్షమించండి. కష్టపడే దారిని వెతుక్కోమని అతనికి చెప్పండి చాలు. స్వార్థాన్ని వదలమనండి. నన్ను క్షమించు. నేను నా స్వార్థం కారణంగా ఇలా చేశాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నేను మాటిస్తున్నాను, ఇక మీదట ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యను. అందరికీ సాయం చేస్తాను. లాలారాం తన తప్పుని తెలుసుకుంటాడు. సిగ్గుతో తలదించుకుని నిలబడతాడు. అక్కడితో రోజు పూర్తవుతుంది. ఆ రోజు సాయంత్రమే లాలారాం తన దుకాణాన్ని మూసేస్తాడు. గజేంద్ర బండి దగ్గరే అతనికి సాయం చేస్తూ ఉంటాడు. అతను భోలాని ప్రేమతో తడతాడు. దానినే చూసుకుంటూ ఉంటాడు. అక్కడ గజేంద్ర మళ్లీ తన బండిని నడుపుతాడు. అదే నిజాయితీ ఇంకా మంచితనంతో అతను అందరికీ రుచికరమైన పిండి కచోరీలు ఇస్తాడు. ఈ పిండి కచోరీతో ఏదీ సరితూగదు. దీన్ని తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా అనుభూతి చెందుతున్నాను. అవును గజేంద్ర, ఈ పిండిని తిని నేను కూడా 10 ఏళ్లు యవ్వనస్తుడిగా మారిపోయాను. ఈ పిండి కచోరీ మాయతో నిండలేదు, నిజాయితీ ఇంకా మంచితో నిండి ఉంది. నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు కూడా మంచికి తోడుగా ఉండండి. ఎప్పుడూ కూడా స్వార్థపు దారిని ఎంచుకోకండి.